హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? సండే అంటేనే బిజీగా ఉంటుంది కదా. షెడ్యూల్ అంతా కూడా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు, కానీ ఆ రోజే ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది. కిచెన్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేనైతే నా మార్నింగ్ రొటీన్ ఎట్లా చేశాను ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే ఒక ముగ్గు పెట్టుకొని నిత్య దీపారాధన అనేది ఇలా సింపుల్గా చేసుకుంటాను. నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది. నా దీపారాధన కంప్లీట్ అయిపోయినాక రొటీన్ కదా, మా పిల్లలకి ఏంటంటే ఇట్లా దోశలు వేసి ఇచ్చాను. మా కోసం టీ పెట్టుకున్నాము. మాకు డే అనేది టీతోనే స్టార్ట్ అవుతుంది. దీపారాధన చేసుకున్నాకనే టీ తాగుతాను. టీ అంటే నాకు చాలా ఇష్టము. టీ తాగితేనే ఎనర్జీగా ఆ రోజు డే అంతా కూడా పని చేసుకోనికి వస్తుంది, లేకుంటే హెడేక్ వస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే లంచ్లోకి వచ్చేద్దాము. సండే అంటేనే నాన్ వెజ్ అనేది ఉండాలి కదా. అలా అని అన్ని రోజులు కాదు, మా మా ఇంట్లో అయితే వారాలు ఉంటాయి. ఒక్క సండే వెడ్నెస్డే అనేది తింటాం. ఈరోజు అయితే నేను చేపల పులుసు అనేది చూపిస్తున్నాను. అచ్చంగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా పెట్టుకుంటారో అనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మన రెసిపీ అయితే చూసేద్దాము. ఒక పెద్ద కపాల్ ఇట్లాంటిది వెడల్పుగా ఉండేలాంటిది పెట్టుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి ఎక్కువ పులుసు పెట్టుకుంటాము. ముక్కలు అనేవి విరిగిపోకుండా చెదిరిపోకుండా ఉండాలంటే ఇట్లా వెడల్పు గిన్నెని ఒకటి పెట్టుకుంటే వండుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువగానే ఆయిల్ అనేది పడుతుంది. ఒక 4 ఏలకలు, 4 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, పచ్చిమిర్చి ఇట్లా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చేపల పులుసులో అవి ఉడికి మనం అన్నంతో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకు వేసుకోవాలి. నేను అక్కడే ఆయిల్ కొంచెం చిమ్మింది కదా, క్లీన్ చేసుకుంటా ఉన్నాను. నాకు అలా అలవాటు, స్టవ్ నీట్గా ఎప్పుడు ఉండాలి అని అనుకుంటా ఉంటాను. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఎగిపోయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక అడుగు పట్టేస్తుంది కదా, దగ్గరుండి కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు అనేది ఇట్లా తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేయడం వల్ల మనము ఏది వండుకున్నా సరే మంచి కలర్ వస్తుంది. అది వెజ్ అవని నాన్ వెజ్ అవని ఏదైనా సరే చాలా మంచి కలర్ అనేది వస్తుంది. ఇట్లా తలకాయ, తోక ముక్కల్ని ఇట్లా నేను పులుసు పెట్టుకుంటున్నాను. మధ్యలో వచ్చే ముక్కలనే అన్నింటినీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు చూపిస్తున్నాను. ఈ రెసిపీలోనే ఫ్రై కూడా చూపిస్తాను. అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. ఇప్పుడైతే మనకి స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎప్పుడు కూడా చేప ముక్కలు అనేది ఇట్లా ఒక క్లాత్ పట్టుకొని అటువైపు ఇటువైపు తిప్పుకోవాలి. ఎందుకంటే గరిట అనేది పెట్టేసినామంటే చేపలు అనేవి చెదిరిపోతాయి. కొంతసేపు ఎగినాక అడుగు పట్టకుండా ఇట్లా ముక్కలు అన్నిటికీ ఉప్పు కారము కిందకి పైకి వెళ్ళేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవడం వలన ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టుకొని ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అదే మనం చాలా ఉప్పు కారం వేసుకున్నామంటే ముక్కలన్నీ చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ బయటికి వచ్చినాక టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా టమాటా పళ్ళని మిక్సీ పట్టుకొని ప్యూరీలా యాడ్ చేయడం వల్ల వాటికి ఉండే పచ్చి వాసన అనేది పోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మన పులుసు కూడా కొంచెం థిక్గా అనేది గ్రేవీలా వస్తుంది. ఇప్పుడు అనేది టమాటాలకి పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక మనకి ఎంత అయితే పులుసు అయితే సరిపోతుందో అంత పులుసుని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అనేది చేపల్లో ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా ముక్కలు కూడా విరిగిపోలేదు, తలకాయ కూడా విరిగిపోలేదు. మనం పులుసు పోసుకున్నాక ఒక 15 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై కూడా చేస్తానని ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ మసాలాను అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు,
3 స్పూన్లు కారము, 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఎవరెస్ట్ వారిది ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది 2 స్పూన్లు తీసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ ముక్కలకి ఫ్రైకి ఎంత మసాలా అయితే కావాలో అంత మసాలాని పెట్టుకుంటున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి అనేది మసాలా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నేను ఒక పెద్ద నిమ్మకాయని తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ అయితే 2 నిమ్మకాయలు, ఎందుకంటే కొన్ని నిమ్మకాయల్లో వాటర్ అనేది ఉండదు కదా, ఎక్కువ వాటర్ ఉందంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని సీడ్స్ తీసి ఇట్లా పిండేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఎక్కువ టేస్ట్ రావాలనుకుంటే ఇది ఒక్క చిక్క అండి, పచ్చి లేత కరివేపాకు రెబ్బలనే ఉంటాయి కదా, అది ఒక 5-6 రెబ్బలు అనేది మనం తుంచకుండా ఇట్లా చారు అనేది మసులుతుంది కదా, అప్పుడు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ యాడ్ అయ్యి చేపల పులుసుకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఇట్లా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో అనేది చేసుకుంటే ఇంకెప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. నేనైతే కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేయించి పెట్టుకుంటాం కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. కొత్తిమీర లేకపోతే ఎట్లా చెప్పండి చేపల పులుసుకి, కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా అనేది వేసుకుంటే చేపల పులుసుకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది, ఇల్లంతా కూడా వస్తుంది, అంత బాగా ఉంది చేపల పులుసు అయితే. అక్కడ ఇంకా కుక్ అవుతా ఉంది, ఇంకొక 5 మినిట్స్ అనేది ఉడికిపోయినాక స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ మసాలా అనేది ముందే వేసుకున్నాం కదా, అది ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అనేది కలుపుకోవాలి. ఇక్కడ ధనియాలు జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నాను, చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మసాలా అనేది పేస్ట్ లాగా కలుపుకున్నాక ముక్కలకి అనేది ఈవెన్గా కూడా మసాలా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి ఈవెన్గా కలిసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ పెట్టుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలా అనేది ముక్కకి అతుక్కుపోయి ఆయిల్ అనేది మసాలా విడిచిపెట్టదు. లేదంటే అప్పటికప్పుడే కలుపుకొని అప్పటికప్పుడే చేసామంటే ఆయిల్లోనే మసాలా అంతా ఉండిపోతుంది. మనకి ఉప్పు కారం కూడా ముక్కలకు అనేది పట్టదు. ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసినా సాల్ట్ ఫ్రై చేసినా ఒక హాఫ్ అన్ అవర్ ముందట అనేది ముక్కలకి ఇలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో చేసుకొని పెట్టుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసేసరికి రెడీగా అనేది ఉంటుంది. ఇట్లా 2 పనులు ఒకేసారి చేసుకుంటే అది ఇది కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. నేనైతే నా వర్క్ని అలానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అనేది చేపల పులుసు ఉడికిపోయింది, ఉప్పు కారం కూడా చూసాను, అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి, చాలా టేస్టీగా ఉంది. ముక్కలు కూడా చూడండి ఎక్కడ కూడా చెదిరిపోలేదు. ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. పొద్దున్న మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు లైవ్ ఫిష్ని తీసుకొచ్చారు, చాలా టేస్టీగా ఉంటుంది. లైవ్ ఫిష్ అయితే చేపల పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా, అదే మనం ఫ్రిడ్జ్లో వాళ్ళు పెట్టేసి ఇస్తారు కదా ఐస్ ముక్కలు వేసి, అదంతా టేస్టీగా ఉండదు, చప్పగా అనిపిస్తుంది. లైవ్ ఫిష్ ఎప్పుడైనా మీకు దొరికినట్టుంటే తీసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లంచ్కి అయితే టైం అయిపోయింది. నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదా సాల్ట్ ఫ్రై చేసుకుంటానని. మనం ఫ్రిడ్జ్లో ఇట్లా మనం మసాలా అనేది పట్టించేసి ఉంచేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ముక్కల్ని ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ముక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అన్ని రోజులకి మనం ఆ ఆయిల్ని ఉపయోగించుకోం కదా, వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఇట్లా అనేది కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై కూడా చక్కగా అయిపోతుంది, ఆయిల్ కూడా వేస్ట్ అయిపోదు. డీప్ ఫ్రై ఎక్కువ చేయడం వల్ల ఫిష్లో ఉండే పోషక విలువలు అన్నీ కూడా పోతాయి. అందువల్ల నేను ఇలా చేసుకుంటా ఉంటాను. మీకు ఫిష్ క్లీన్ చేసుకోవడం చెప్పడం మర్చిపోయాను కదా. మనం ఫిష్ ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం, కల్లుప్పు, పసుపు అని వేసుకొని కింద పైన బాగా కలుపుకొని ఒక 4-5 టైమ్స్ అనేది కడుక్కుంటే ఫిష్ నీట్గా క్లీన్ అయిపోతుంది, మంచిగా వైట్గా అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్ చూపిస్తూ ఉన్నాను కదా, ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది, కాకపోతే అది వీడియోలో షేర్ చేసుకోలేదు, ఇంకొకసారి షేర్ చేసుకుంటాను. ఇక్కడ మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై ఆనియన్స్ కోసుకొని అట్లా లెమన్ ఫిష్ మీద పిండుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.
ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నము, వేడి వేడి చేపల పులుసు అలా పోసుకొని ఇలా కలుపుకొని తింటా ఉంటే, పక్కనే ఫిష్ ఫ్రై నంచుకొని తింటా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా. దానికి ఇంకా వర్డ్స్ ఏమి ఉండవు అని నేను అనుకుంటా ఉంటాను. చాలామంది చేపల పులుసు ఈవేళ చేసుకొని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంది అంటారు. కానీ మాకైతే మాత్రం వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు అనేది పోసుకొని తినడం అంటే చాలా ఇష్టము. మా పిల్లలకు కూడా అట్లనే ఇష్టము. ఇప్పుడైతే ఇక్కడ మా పిల్లలకి పెట్టేస్తా ఉన్నాను. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు. మమ్మీ చాలా అంటే చాలా బాగుంది అని చెప్తా ఉన్నారు. కాకపోతే మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఆ సప్పుడు అనేది వినిపిస్తుంది. అందుకోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కూడా వచ్చిందా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ వృధాగా ఏమీ పోదు. ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్.